అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పందేరం జరుగుతుంది. అందులో భాగంగానే కార్పొరేషన్ల చైర్మన్ ప్రకటించడం జరిగింది. తాజాగా వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా బొజ్జమ్మను ప్రకటించిన తర్వాత వివాదం నెలకొంది. ఈమె వాల్మీకే కాదు అని కొంతమంది వాల్మీకి సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బొజ్జమ్మ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా మిమ్మల్ని ప్రకటించడం జరిగింది. అయితే కొంతమంది వాల్మీకుల్లో మీరు వాల్మీకే కాదని విమర్శిస్తూ ఆందోళన చేస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? మేము వాల్మీకులమే. మేము పెరిగిన వాతావరణం అక్కడ ఒక మమ్మల్ని దొరలు అంటారు, వాల్మీకులకు గురువులో శిష్యులు అని చెప్పినా కానీ అది అర్థం చేసుకోండి, ఈమె వాల్మీకి కాదు. నా స్కూల్ సర్టిఫికేట్లో చూపిస్తా మీకు. మేము వాల్మీకులనే ఉంది. ఆడ పెరిగిన వాతావరణం బట్టి నేను మాట్లాడినానే తప్ప నేను ఎక్కడ మా సోదరులని కించపరచడం కానీ అలా జరగలేదు. అది కూడా అందరూ విమర్శించడం లేదు. కాంగ్రెస్ నుండి ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళు తప్ప ఎవ్వరు, మా టీడీపీ వాళ్ళు ఎవరు మమ్మల్ని విమర్శించడం లేదు. మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి నాకు సన్మానం చేస్తున్నారు. అక్కడ పల్లెల్లో వచ్చి అంతా ఇన్ని రోజులకి మా వెంకటప్ప నాయుడు కుటుంబానికి న్యాయం జరిగింది, ఆయన పార్టీ చేసిన సేవలు ఈనాటికి గుర్తించినారని చెప్పి ఎంత హ్యాపీగా మా కులం వాళ్ళందరూ వచ్చి నన్ను సన్మానం చేయడం జరిగింది. అందరికి అలాంటి ఉద్దేశం లేదు. మామూలే వాళ్ళు ఎమ్మెల్యే కావాలనుకున్నారో మరి ఒక మహిళలకు ఇవ్వడము ఓర్చుకోలేక చెప్తున్నారు, నాకైతే తెలియదు. కానీ నన్ను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే నిన్నటి దాకా వాల్మీకి అంటే పదవి ప్రకటించినంత వరకు వాల్మీకి బొజ్జమ్మ అన్నారు. మరి ప్రకటించిన తర్వాత ఇలాంటి మాట్లాడాలి ఎటు చూడాలి? అదే కదా మాకు బాధ అనిపించేది. మొన్నటి వరకు వెంకటప్ప నాయుడు మావోడు, మా వాల్మీకి ముద్దు బిడ్డ, ఆయన కూతురు మా టైగర్, అది ఇదని అన్న వాళ్ళు కూడా ఈరోజు అంటే అందరినీ నేను తప్పు పట్టడం లేదు, కొంతమందిని మాత్రమే. వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నా నాకు అర్థం కావడం లేదు. మరి వాళ్ళ ఆలోచన ఎట్లుందో, రాజకీయంగా మా కుటుంబం పైకి రాకూడదు అనే ఒక ఆలోచనతోనన్నా మరి అదేమో నాకైతే తెలియదన్నా. అంటే ఈ తప్పుడు ప్రచారం చేసే కుట్ర వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరుంటారు? ఇంకా వైఎస్ఆర్ వాళ్ళే ఉన్నారు. ఇంకెవరుంటారు? వైఎస్ఆర్, కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు. ఇప్పుడు నన్ను ట్రోల్ చేసేదంతా మన పార్టీ వాళ్ళు కాదు. మేమంతా ఎవరు చేస్తున్నారని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు. దానికి మేమేం పెద్ద స్పందించిన అవసరం లేదు. మా సోదరులు నాయనకే ఉన్నారు. ఇప్పుడు నుండి కాదు, నేను వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు విమర్శించలేదు, ఈ రోజు ఎందుకు విమర్శిస్తున్నా అంటే నాకు ఈ స్థాయి కంటే కొద్ది పై స్థాయి పోస్ట్ వచ్చినందువల్లే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు పెట్టాడు, కేవలం నామకే వాస్తే పెట్టాడు, ఉపయోగం లేదన్నారు. మరి అలాంటి కార్పొరేషన్లకే ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. మరి ఏం చేయబోతున్నారు? సార్ని అడుగుతాం, మా కోసం కొన్ని నిధులు ఇవ్వండి సార్. మేము చాలా వెనుకబడిన క్యాస్ట్. ఎందుకంటే వాల్మీకులకి కుల వృత్తి లేదు. ఏ పని చేయాలన్నా ప్రజకులంట బట్టలు మిడతారు, అట్లా మనం ఏమీ తెలీదు అసలు. అందుకని మా వాళ్ళకి ఏదైనా బీసీ కార్పొరేషన్ అయితే వాల్మీకి ఫెడరేషన్ ఇంతకుముందు ఏదైనా డబ్బులు నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన వాల్మీకుల్ని ఎస్టీలో చేర్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి. ఖచ్చితంగా ఇది చేస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు సారు జీవితంలో ఎప్పుడు గుడి మన ఇంట్లో దేవుడు ఉన్నట్లే నిలిచిపోతాడు వాల్మీకులందరికీ. కాబట్టి మేము ఇది సార్ దృష్టికి తీసిపోయి, ఇంతకుముందు కూడా మేము చాలా వాల్మీకి మీటింగులు కూడా పోయినా నేను అక్కడ కూడా ఎస్టీ సాధన కోసం మేము కష్టపడినాం, తిరిగినాం. అప్పుడు కూడా మమ్మల్ని ఎవరు కులం కాదని లేదు. మరి ఇప్పుడు ఎందుకంటున్నారో తెలీదు. కాబట్టి మేము నారా చంద్రబాబు నాయుడు సార్ దృష్టి తీసిపోయి మన కులం కోసం మాకు ఎట్లనే ఫండ్స్ ఇవ్వాలి, మాకు మా వాళ్ళని డెవలప్ చేసుకోవాలంటే అని చెప్పి అడుగుతాం. మిమ్మల్ని వాల్మీకులు కాదని విమర్శించే వాళ్ళకి సూటిగా ఏం చెప్పదలుచు? సూటికి ఏం చెప్పాము, వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాం. మేము చెప్పినా కూడా చేస్తానే ఉన్నారంటే ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు, వాళ్ళని హీరోలు చేయని అవసరం కూడా లేదు. బొజ్జమ్మ ఒకటే చెప్తున్నారు, నేను వాల్మీకి కాకపోతే వాల్మీకి ఫెడరేషన్ అంటే గతంలో ఇచ్చినటువంటి పోస్టులు ఎందుకు విమర్శించలేదు, కేవలం మహిళను కావడం వల్లే, పై స్థాయికి పోవడం వల్ల, కపటాల ఫ్యామిలీని గుర్తించడం వల్ల ఈ రోజు కొంతమంది వాల్మీకిలో ఉన్నటువంటి సంఘాలు విమర్శించేటువంటి పరిస్థితి. అలాంటి వారి గురించి విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో ఆ యొక్క సామాజిక వర్గం కోసం పోరాడతామంటున్నారు బొజ్జమ్మ. వేడి జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.